బైడెన్ ఉన్నప్పుడు లేకపోతే అంతకుముందు క్లింటన్ ఉన్నా ఎవరున్నా అమెరికా అనే దాని పెద్దరికాన్ని కాపాడటం కోసం ఏం చేసేవాళ్ళు అంటే అమెరికా ప్రజల పన్నుల సొమ్ములని ప్రపంచంలోని ఇతర విభాగాలకి లైక్ ఐక్యరాజ్య సమితికి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, లేకపోతే నాటోకా, యూరోపియన్ యూనియన్కా ఇట్లా ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే యుఎస్ ఎయిడ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలకు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు యుఎస్ ఎయిడ్ని ఆపినటువంటి ట్రంప్ ఇంకో పక్కన యూరోపియన్ యూనియన్ మీద ఆంక్షలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాటో దేశాలకి సాధారణంగా అవన్నీ కూడా చిన్న చితక దేశాలు. ఒకప్పుడు అందులో రష్యా నుంచి విడిపోయిన దేశాలు ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఆయా దేశాలలో కీలకమైన అడుగుపడుతుంది. ఏంటంటే ఆయా దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా తాజాగా సబ్సిడీలు ఏవైతే అమెరికా ఇస్తూ వస్తుందో అక్కడ సంక్షేమానికి ఆ సబ్సిడీలు ఇకపైన ఆపేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, ప్రపంచ మానవ హక్కుల విభాగం నుంచి ఇట్లాగా అనేక వాటి నుంచి బయటకు వచ్చే వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఇచ్చే నిధిని కూడా ఆపేసింది అమెరికా. ఇప్పుడు తాజాగా నాటో సబ్సిడీల మీద రివ్యూ చేస్తున్నామని ప్రకటించింది.